హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో డేటా టైప్ మాడిఫైయర్స్ ఇన్ సి, ఫార్మాట్ స్పెసిఫైయర్స్, సైజ్ ఆఫ్ డేటా టైప్ అండ్ రేంజ్, ఈ 3 కాన్సెప్ట్ని అయితే చెప్పబోతున్నా. లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ ఇన్ సి అనే కాన్సెప్ట్ని అయితే కవర్ చేశాను. ఆ వీడియో ఎవరైతే మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఆ వీడియో చూసి వచ్చాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఆ వీడియో యొక్క ఎక్స్టెన్షనే ఈ వీడియో. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే ఏమాత్రం కూడా అర్థం కాదు. సో ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చాక ఈ వీడియో చూడండి, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి అయితే చెప్పాను కదా. ఇప్పుడు అయితే ఫస్ట్ది డేటా టైప్ మాడిఫైయర్స్ ఇన్ సి. అసలు మాడిఫైయర్స్ అంటే ఏంటంటే, మాడిఫైయర్స్ ఆర్ కీవర్డ్స్ దట్ మాడిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ డేటా టైప్. అంటే ఇప్పుడు లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి చెప్పాను కదా, ఇంట్ కావచ్చు, లేదా ఫ్లోట్ కావచ్చు, లేదా క్యార్ కావచ్చు, డబల్ కావచ్చు, ఇలా అయితే డేటా టైప్స్ చెప్పాను కదా. ఈ డేటా టైప్స్ని మాడిఫై చేసేదాన్నే మాడిఫైయర్స్ అంటారనమాట. ఈ మాడిఫైయర్స్ కూడా కీవర్డ్సే. అదేం బ్రో ఎలా మాడిఫై చేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ డేటా టైప్ వేరియబుల్ ఇనిషియలైజేషన్, ఇక్కడ నేను ఏ అనే వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్కి ఇనిషియలైజ్ చేశా. ఇక్కడ ఏ అనే వాల్యూ నేను ఎక్స్ అనే వేరియబుల్కి ఇనిషియలైజ్ చేశాను, అది కూడా ఏ డేటా టైప్తో, ఇంట్ అనే డేటా టైప్తో. సో ఈ ఏ అనే వాల్యూ మన కంప్యూటర్ మెమొరీలో ఎక్కడ స్టోర్ అవుద్ది, అది ఎంత మెమొరీలో స్టోర్ అవుతుంది అని చెప్పేదాన్ని మాడిఫైయర్స్ అని అంటారు. అంటే సపోజ్ ఎంత మెమొరీ కావాలి, ఎంత మెమొరీ దానికి ఎలోకేట్ చేయాలి అని మాడిఫై చేసేదాన్ని మాడిఫైయర్స్ అని అంటారు. సపోజ్ ఇప్పుడు ఇంటి తీసుకున్నాం అనుకోండి, ఇంటికి ఎంత మెమొరీ ఉంటుంది, అదే ఒకవేళ ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్కి ఎంత మెమొరీ ఉంటుంది, క్యార్ తీసుకుంటే క్యార్కి ఎంత మెమొరీ ఉంటుంది అనేది సైజ్ ఆఫ్ డేటా టైప్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డేటా టైప్ మాడిఫైయర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డేటా టైప్ మాడిఫైయర్స్ అయితే 4 ఉన్నాయి సి లాంగ్వేజ్లో. అవి ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి లాంగ్, ఫస్ట్ది వచ్చేసి లాంగ్, సెకండ్ది వచ్చేసి షార్ట్, థర్డ్ది వచ్చేసి సైన్, ఫోర్త్ది అన్సైన్. ఈ 4 మాడిఫైయర్స్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న సి మాడిఫైయర్స్. ఈ మాడిఫైయర్స్ని ఏం చేస్తాయంటే, దిస్ మాడిఫైయర్స్ మేక్ ద మెమొరీ రిక్వైర్డ్ ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యాక్యురేట్. మనకి వాల్యూ లేదా ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసామనుకోండి, దాని మెమొరీలో లొకేట్ చేయడానికి ఈజీగా యాక్యురేట్గా ఉంటుంది అనమాట. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే నాకు ఎగ్జాంపుల్ వేసి చెప్పాను కదా. అంటే సపోజ్ ఇది ఒక మెమొరీ లొకేషన్ అనుకోండి, ఇక్కడ ఏ అనే వాల్యూ ఉంది, అది కూడా ఎక్స్ అనే వేరియబుల్. అంటే ఈ మెమొరీ లొకేషన్కి ఒక పేరు పెట్టే ఎక్స్. ఈ ఏ అనే వాల్యూని నేను లొకేట్ చేయాలి అంటే ఎక్స్ అనే వేరియబుల్తో మాత్రమే అవుతుంది. ఆ ఎక్స్ అనే వేరియబుల్కి మనం ఎంత మెమొరీ ఇవ్వాలి, అది ఎంత మెమొరీ తీసుకుంటుంది అని చెప్పేదాన్ని ఈ మాడిఫైయర్స్ అంటారు. సో మాడిఫైయర్స్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇన్ సి. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేది సి లాంగ్వేజ్లో అసలు ఎందుకు వాడతారు అంటే, ఇప్పుడు సపోజ్ మనం డేటా టైప్స్ కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ని అయితే కన్సిడర్ చేశాను కదా. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఒక మనం వాడే సి లాంగ్వేజ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి అయితే %d, క్యార్కి అయితే %c, ఫ్లోట్కి వచ్చేసి %f, డబల్కి వచ్చేసి %d అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఆల్రెడీ డి అనేది మనం ఇంటికి వాడేసాం. సి క్యార్కి వాడు, ఎఫ్ ఫ్లోట్కి వాడు, బట్ డి అనేది డబల్కి ఎందుకు వాడకూడదు అంటే, ఆల్రెడీ డి అనేది మనం ఇంటికి వాడేసాం కదా. సో డబల్కి వచ్చేసి %. ఆల్రెడీ నేను డేటా టైప్స్ వీడియోలో చెప్పాను కదా, ఫ్లోట్ యొక్క ఎక్స్టెన్షనే డబల్ అని చెప్పి. సో ఫ్లోట్ యొక్క ఎక్స్టెన్షనే డబల్ కాబట్టి %1f. సో ఫ్లోట్ యొక్క ఎక్స్టెన్షనే డబల్ కాబట్టి %1f వాడాలి. డి వాడతాను అంటే అది ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ కాబట్టి డబల్కి వర్తించదు. నెక్స్ట్ వాయిడ్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే ఏమీ లేదు, ఎందుకంటే వాయిడ్ ఈజ్ నథింగ్ టు రిటర్న్ ఎనీథింగ్ వాల్యూ. అదేం బ్రో ఇంటికి ఇన్ని అసలు ఏం రాసో, ఏం %d ఏంటి, సి ఏంటి అసలు అనేది మీరు అనుకోవచ్చు. అసలు ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా వాల్యూ ఒకవేళ ప్రింట్ చేయాలన్నా, తీసుకున్న అవుట్పుట్ కింద లేకపోతే స్కాన్ చేసి ఇన్పుట్ కింద తీసుకున్నా సరే, అది ఏ వాల్యూ అనేది మనం ఇందులో రాస్తాం. కానీ ఇందులో మనం డేటా టైప్స్ కానీ ఆ వాల్యూకి సంబంధించింది, ఈ మనం తీసుకున్న వాల్యూస్ అనేది ఈ డేటా టైప్ సంబంధించిన వాల్యూ అని చెప్పి మనం ఎక్కడ మెన్షన్ చేయం. సో మెన్షన్ చెయ్యం కాబట్టి అలా మెన్షన్ చేసే విధంగా మనం మెన్షన్ చేస్తే దాన్నే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటారు. మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. సో మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం x = 10 అని తీసుకున్నాం. సో మీకు డేటా టైప్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పా, 10 అనేది ఏ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ. సో మనం ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేస్తామని చెప్పి. సో ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు
మనకి ఇంటీజర్ వాల్యూ 10 అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇదే 10 వాల్యూ మనం ప్రింట్ఎఫ్లో కానీ స్కాన్ఎఫ్లో కానీ ఈ ఫంక్షన్స్లో మనం వాడితే కనుక అది ఇంట్ అని వాల్యూ మనకు తెలియాలి అంటే %d అనేది మనం ప్రింట్ఎఫ్లో కానీ స్కాన్ఎఫ్లో కానీ ఎందులో అయినా వాడాలి, లేదా రెండిట్లో వాడాల్సిన అవకాశం చాలా సార్లు వస్తుంది. సో వాల్యూ అనేది మనం అక్కడ ఎలా చెప్పాం కాబట్టి ఈ %d అని మనం చెప్పాము అంటే ఆ %dలో ఖచ్చితంగా ఉన్న వాల్యూ ఏంటంటే 10. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అదేవిధంగా క్యారెక్టర్లో కూడా మీరు ఏదైనా వాల్యూ కనుక ఇక్కడ రాస్తే కనుక %c వాడతాం. ఎందుకంటే %cలో ఉన్న వాల్యూ మనం రాసే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి క్యార్. మనం ఆల్రెడీ వేరియబుల్ డిక్లరేషన్ వీడియోలో చెప్పాం కదా, అక్కడ ఏ వాల్యూ అయితే వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తామో అదే వాల్యూ మనం ప్రింట్ఎఫ్లో స్కాన్ఎఫ్లో ప్రింట్ చేయాలి లేదా స్కాన్ చేయాలి కాబట్టి అందులో రాస్తాం. మనం వేరియబుల్లో డిక్లేర్ చేసిన వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే మనకు కావాల్సిందే ఫార్మాట్ స్పెసిఫైయర్స్. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ని అందుకు వాడతారనమాట. సో అర్థమైందని అనుకుంటున్నా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కాన్సెప్ట్ వచ్చేసి. అదేవిధంగా ఫ్లోట్కి %f, డబుల్కి %1f అనేది మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్లో వాడితే వాటి వాల్యూస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇలా యాక్సెస్ ఎందుకు బ్రో, డైరెక్ట్గా వాల్యూసే రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు వాల్యూ అనేది పెద్దగా వాల్యూ లేకపోతే సంథింగ్ స్ట్రింగ్ కావచ్చు, ఏదైనా ఒక వాల్యూ ఇచ్చారనుకోండి, అదే వాల్యూ మీరు ఇక్కడ రాస్తే బాగోదు కదా. మీరు సపోజ్ మీరు ఏదైనా వాల్యూ ఒకవేళ మార్చారనుకోండి, ఆ మార్చిన వాల్యూ మళ్ళీ ఇక్కడ కూడా మార్చాల్సి వస్తుంది ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్లో. అలా ఎందుకు అంత కష్టం? సో ఒక్కచోట మీరు మార్చారనుకోండి వాల్యూ, ఆ మార్చిన వాల్యూ ఎలాగా మార్చారు కాబట్టి ఆ మార్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది, %dలో స్టోర్ అయింది. ఆ %dలో ఎలాగా స్టోర్ అయింది కాబట్టి ఆల్రెడీ మారిపోయింది వాల్యూ. సో మీరు ఒక్కచోట మార్చితే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మారిపోద్ది. ఒకవేళ % మీరు ఫార్మాట్ స్పెసిఫైర్సే వాడమనుకుంటే కష్టం. ఇంకా సి లాంగ్వేజ్ మీరు రాయడం కష్టం అంటే రాయలేరని కాదు, క్రిటికల్ అవుద్దని. సో ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేది ఎందుకు వాడతారు అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ డేటా టైప్ ఇన్ సి. కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్కి దానికంటూ ఒక సైజ్ ఉంటుంది, ఒక మెమొరీ ఉంటుంది, దాన్నే మెమొరీ అంటారు. ఆ మెమొరీకి ఒక కొంత స్పేస్ అంటూ ఉంటుంది కదా, ఆ స్పేస్నే సైజ్ ఆఫ్ డేటా టైప్ అని అంటారు అనమాట. సైజ్ ఆఫ్ డేటా టైప్ అంటే ఏంటంటే, ఇక్కడ డేటా టైప్లో మనం ఇస్తున్న వాల్యూస్ కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఇస్తున్నామో అది ఏం వాల్యూ అనేది మనం చెప్తున్నాం కదా ఆ డేటా టైప్ ద్వారా. ఆ డేటా టైప్కి కూడా కొంత స్పేస్ అంటూ ఉంటుంది, దట్ మీన్స్ సైజ్ అంటారు. మనం ఏ వాల్యూ అయితే తీసుకుంటున్నామో ఆ వాల్యూకి ఎదురుగా డేటా టైప్ చెప్తున్నాం కదా, అదే విధంగా ఆ డేటా టైప్కి ఒక సైజ్ అంటూ ఉంటుందన్నమాట సి లాంగ్వేజ్లో. ఆ సైజ్ని చెప్పేదాన్ని ఇక్కడ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఇన్ సి అనే కాన్సెప్ట్లో అయితే చెప్తారు. ఇప్పుడు మనం డిస్టెన్స్ని ఎలా అయితే మెజర్ చేస్తామో సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ని, అదేవిధంగా ఇందులో కూడా మెజర్ చేస్తాకి ఒక యూనిట్ అయితే ఉంది. ఆ యూనిట్ వచ్చేసి బైట్ అనమాట. దాన్ని బైట్ అంటారు యూనిట్. ఈ బైట్ అంటే ఏంటంటే 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఫోన్ యూస్ చేస్తున్నారు, ఆ ఫోన్లో ఎలా ఉంటుంది 8 GB లేదా 6 GB అని ఉంటుంది. ఆ GB ఈజ్ నథింగ్ బట్ గిగాబైట్ అనమాట. ఈ బైట్ అనేది మెమొరీ. ఈ గిగా ఏంటంటే ఇంత చెప్పాను కదా సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ అని. అదేవిధంగా ఇది కూడా గిగా అనేది ఎక్స్టెండ్ అనమాట. గిగా, మెగా, దానికి ముందు ఇంకా ఏవో ఉంటాయి. ఆ విధంగా ఎక్స్టెన్షన్ అయ్యి ఈ గిగా బైట్ జీబీ అనేది. ఈ బి అంటే ఏంటంటే బైట్. మనం మెమొరీ రిప్రజెంటేషన్ని బైట్స్ ద్వారా చెప్తాము. సో 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. సో ఒక్కొక్క డేటా టైప్కి ఎంతెంత సైజు ఉందో, అదేవిధంగా ఎంత రేంజ్ అయితే ఉందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఇంటీజర్ డేటా టైప్లో మనకి 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి సైన్డ్ ఇంట్, నెక్స్ట్ది వచ్చేసి అన్సైన్డ్ ఇంట్. ఈ సైన్డ్ ఇంట్ ఏంటి, అన్సైన్డ్ ఇంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్డ్ ఇంట్లో ఏంటంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ రెండూ అయితే ఉంటాయి. బట్ అన్సైన్డ్ ఇంట్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్తున్నాం కదా, ఆ 10 ఏంటంటే ఏంటి, ఆ 10 ఏంటిది పాజిటివ్ వాల్యూ. సో ఆ పాజిటివ్ వాల్యూ అనేది ఏంటంటే అన్సైన్డ్ ఇంట్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఓన్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. సో ఇట్ కన్సిడర్ యాజ్ అన్సైన్డ్ ఇంట్. బట్ ఓన్లీ మనం పాజిటివ్ వాల్యూ చెప్పాం కాబట్టి అది అన్సైన్డ్ ఇంట్లోకి వచ్చింది. మనం ఏదో చెప్పలేదు అనుకోండి, ఒకవేళ చెప్పకపోతే కనుక అది సైన్డ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని హోల్డ్ చేసుకునేదేమో సైన్డ్ ఇంట్, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే హోల్డ్ చేసుకునేది అన్సైన్డ్ ఇంట్. అదే ఇప్పుడు ఓన్లీ బోత్ ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉందిగా, ఇది ఎందుకంటే
ఇట్ డిపెండ్స్ అపాన్ రేంజ్ అనమాట. అది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఇంటికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చెప్పాను, ఇంటికి పర్సంటైల్ డి అని చెప్పాను కదా. అదేవిధంగా ఇంటికి పర్సంటైల్ డి అన్నప్పుడు సైన్ ఇంటికి అన్సైన్ ఇంటికి అదేనా బ్రో అంటే అది కాదు. సైన్ ఇంటికి వచ్చేసి పర్సంటైల్ డి, బట్ అన్సైన్ ఇంటికి వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సంటైల్ యూ అనమాట. మనం ఇందులో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే పర్సంటైల్ యూ అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని మనం వాడాలి. సో ఫార్మాట్ స్పెసిఫైర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంటి యొక్క సైజ్ అంటే ఎంతో తెలుసుకుందాం. ఇంటి యొక్క సైజ్ వచ్చేసి 2 bytes అనమాట. 2 bytes ఈజ్ నథింగ్ బట్ ఇందాక 1 byte ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పా, 8 bits అని చెప్పాను కదా. అదేవిధంగా 2 bytes అంటే 2 × 18 చేయండి, 16 bits. ఇంటి యొక్క సైజ్ వచ్చేసి 16 bits. అంటే మనం ఏదైనా ఇంటీజర్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఆ ఇంటీజర్ వాల్యూ మనకి మెమొరీ కంప్యూటర్లో ఎలా అలొకేట్ అవుతుంది అంటే 16 bits మెమొరీ అలొకేట్ అవుతుంది. బిట్స్లో కన్నా మీకు ఎక్కువ బైట్స్లోనే చెప్తారు కాలేజెస్లో, ఎందుకంటే బైట్స్ అర్థం చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే బ్రో, ఇంటి యొక్క సైజ్ తెలిసింది. సో దీని యొక్క రేంజ్ ఏంటి, దీని యొక్క రేంజ్ ఎంత అంటే అన్సైన్ ఇంటి యొక్క రేంజ్ వచ్చేసి 0 to 65,537. అంటే మనం ఈ ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్ వీ క్యాన్ టేక్ ఎనీ వాల్యూ. అంటే 0 to 65,537 లోపు ఉన్న ఏ వాల్యూ అయినా సరే అన్సైన్ ఇంటి యొక్క వాల్యూని అనమాట. అదే బ్రో జీరోనే ఎందుకు చెప్పామంటే మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే హోల్డ్ చేయాలి, ఎందుకంటే ఇది అన్సైన్ ఇంట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా సైన్ ఇంటికి వచ్చేసి -32,767 to 32,767. మైనస్ వాల్యూ నుంచి పాజిటివ్ 32,767 వాల్యూ వరకు ఈ సైన్ ఇంట్ అనేది హోల్డ్ చేసుకోగలదు అనమాట, ఎందుకంటే ఇది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి. సో ఇంటి యొక్క రేంజ్ అయితే ఈ 2 అనమాట. ఈ సైన్డ్ అన్సైన్డ్ ఇంట్లోకి కన్సిడర్ చేయాలి అని అనుకుంటే వేరియబుల్లో ఇంట్ అని చెప్పి, సపోజ్ మీరు ఒక వేరియబుల్లో ఇంట్ అని చెప్పి x ఈజ్ ఈక్వల్ టు 1 lakh అని ఇచ్చారనుకోండి, మీకేం ఎర్రర్ రాదు. అదేం బ్రో నేను తీసుకున్నది, మీరు ఒకవేళ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 1 lakh అని ఇచ్చారనుకోండి, 1 lakh ఇస్తే అదేం ఎర్రర్ చూపించదు కంపైలర్. కానీ 0 to ఇన్ బిట్వీన్ 65,537 ఉండాలని చెప్పాను కదా. సో మీరు ఇక్కడ ఇచ్చింది ఏ వాల్యూ అనేది చూసుకుంటుంది, మీరు ఇచ్చింది పాజిటివ్ వాల్యూ. సో అన్సైన్డ్ ఇంట్. ఒకవేళ మీరు చెప్పలేదు అంటూ ఓకే, ఒకవేళ మీరు చెప్పారు అని అనుకోండి, మీరు ఒకవేళ చెప్తే అన్సైన్ ఇంటేనే చెప్పాలి, ఒకవేళ చెప్పలేకపోతే అది అన్సైన్ ఇంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ అన్సైన్డా లేదా సైన్డ్ అని చెప్పలేదు, జస్ట్ ఇంట్ అని చెప్పారు. సో ఇంట్ అని చెప్పారు కాబట్టి అది సైన్ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. సైన్ ఇంట్లోకి వెళ్ళి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇది మీరు తీసుకునే వాల్యూ పాజిటివ్. సో ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్ మధ్యన మాత్రమే ఉండాలి, ఈ వాల్యూల మధ్యన ఉందా అంటే లేదు. సో మీరు అక్కడ అవుట్పుట్లో మీకు ఏం వాల్యూ చూపిస్తుంది అంటే 32,767 అని మాత్రమే చూపిస్తుంది. అదే ఒకవేళ మీరు ఇక్కడ మైనస్లో తీసుకున్నారనుకోండి, మైనస్లో తీసుకుంటే -32,767 వాల్యూ చూపిస్తుంది. సో లాస్ట్ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ కాబట్టి మీకు ఈ వాల్యూనే చూపిస్తుంది. నేను 1,00,000 తీసుకుంటానంటే కుదరదు, ఎందుకంటే ఇంటి యొక్క రేంజ్ వచ్చేసి ఇంత మాత్రమే ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను ఇంటి యొక్క సైజు, రేంజ్. నెక్స్ట్ వచ్చేసి క్యార్. ఈ క్యార్లో కూడా ఇంటికైతే ఏ విధంగా సైన్ ఇంట్ అన్సైన్ ఇంట్ అని ఉందో, క్యార్కి కూడా సైన్ క్యార్, క్యార్కి కూడా సైన్ క్యార్ అన్సైన్ క్యార్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఈ సైన్ క్యార్ అంటే ఏంటంటే సేమ్ డెఫినేషనే, ఇంటీజర్లో ఎలాగైతే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని హోల్డ్ చేసుకుంటుందో సైన్ ఇంట్, అదేవిధంగా సైన్ క్యార్ కూడా అంతే, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని అయితే హోల్డ్ చేసుకుంటుంది. అన్సైన్ క్యార్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. కింద క్యార్కి వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సంటైల్ సి అని చెప్పాను కదా, అదేవిధంగా సైన్ ఇంటికి అన్సైన్ ఇంటికి డిఫరెంట్గా ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఎలా అయితే ఉన్నాయో, క్యార్కి వచ్చేసి ఇందాక మీకు పర్సంటైల్ సి అని చెప్పాను కదా. సో సైన్ క్యార్కి వచ్చేసి పర్సంటైల్ సి, అన్సైన్ క్యార్కి వచ్చేసి పర్సంటైల్ సి. దీనికి ఏం మారదనమాట, రెండిట్లకి ఒకటే ఫార్మాట్ స్పెసిఫైయర్, రెండింటిని యాక్సెస్ చేయాలంటే ఒకటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటుంది. సో దీని యొక్క రేంజ్ వచ్చేసి సైన్ క్యార్ రేంజ్ వచ్చేసి, సైన్లో బోత్ పాజిటివ్ వాల్యూస్ అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా. సో -27 to 127. సైన్ క్యార్ రేంజ్ వచ్చేసి -127 to 127. నెక్స్ట్ అన్సైన్డ్ క్యార్. అన్సైన్డ్ క్యార్ మీన్స్ ఇందా చెప్పాను కదా పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఈ పాజిటివ్ వాల్యూస్లో అన్సైన్డ్ క్యార్ రేంజ్ ఎంత అంటే 0 to 255.
0 to 255 0 to 255 మాత్రమే రేంజ్. అదేం బ్రో క్యార్ అంటే క్యారెక్టర్స్ కదా, నువ్వేంటి వాల్యూస్ చెప్తున్నావు, నెంబర్స్లో చెప్తున్నావు అంటే దాని గురించి నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తా. ఇప్పుడు చెప్తే ఈ వీడియో చాలా లెంత్ అయిపోద్ది. సో ఇప్పుడైతే చెప్పను, ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఓకే, దీని రేంజ్ తెలిసింది. ఇప్పుడు క్యారెక్టర్ యొక్క సైజ్ ఎంత అంటే, క్యారెక్టర్ యొక్క సైజ్ వచ్చేసి 1 byte, దట్ మీన్స్ 8 bits అనమాట. క్యారెక్టర్ యొక్క సైజ్ వచ్చేసి 1 byte. నెక్స్ట్ అన్సైన్డ్ క్యారీ యొక్క సైజ్ వచ్చేసి 8 bits. అదేవిధంగా సైనడ్ క్యారెట్ యొక్క సైజ్ వచ్చేసి 8 bits. రెండిట్లకి సేమ్ అనమాట. ఇంటి సైజ్ వచ్చేసి 16 bits, క్యారెక్టర్ సైజ్ వచ్చేసి 8 bits. ఇది 2కి సేమ్ అనమాట. అదే బ్రో ఇంటీజర్లో ఓన్లీ 0 to 65,537 లేదా సైన్లో -32,767 టు ఈ ఇన్ బిట్వీన్ ఈ వాల్యూస్లో మాత్రమే తీసుకోవచ్చా? అదే ఇంటి x = 1,00,000 తీసుకోకూడదా అంటే 1,00,000 తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఇంకో విధంగా చెప్పాలన్నమాట. ఇంట్లోనే ఇంకో టైప్ వచ్చేసి, ఇందా చెప్పడం అయితే మర్చిపోయాను నేను, ఇంట్లోనే ఇంకో టైప్ వచ్చేసి లాంగ్ ఇంట్. 2 types ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి సైన్డ్ ఇంట్, ఇంకోటి వచ్చేసి అన్సైన్డ్ ఇంట్. ఈ విధంగా 2 ఇంట్స్ అయితే ఉంటాయి లాంగ్ ఇంట్. ఈ లాంగ్ ఇంట్లో క్లియర్గా కింద రాస్తాను చూడండి. లాంగ్ ఇంట్ ఒకటి వచ్చేసి సైన్డ్, ఇంకోటి అన్సైన్డ్. ఫస్ట్ సైన్ లాంగ్ ఇంట్ గురించి తెలుసుకుంటే కనుక, ఈ సైన్ లాంగ్ ఇంట్ అనేది సేమ్ యాజ్ ఇంట్ అనమాట. అంటే సైనడ్ లాంగ్ ఇంట్, దట్ మీన్స్ సేమ్ యాజ్ ఇంట్. అంటే ఈ సైనడ్ ఇంట్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ సైనడ్ లాంగ్ ఇంట్ అనేది కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ బట్ అన్సైనడ్ లాంగ్ ఇంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీని సైజ్ వచ్చేసి, అన్సైనడ్ లాంగ్ ఇంట్ వచ్చేసి దాని వాల్యూ 0 to 9,67,295. ఒకవేళ మీరు 1,00,000 అబోవ్ అలా వాల్యూస్ కనుక తీసుకునేటట్టయితే అన్సైన్డ్ లాంగ్ ఇంట్లోకి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే దీని రేంజ్ చాలా ఎక్కువ. కానీ మ్యాక్స్ ఆ రేంజ్ వాల్యూస్ ఎవరు ప్రిఫర్ చేయరు. సో అందుకని ఇది పెద్ద యూజ్ చేయరు, మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. సో దీని యొక్క రేంజ్ అయితే తెలిసింది కదా. దీని సైజ్ అయితే చూద్దాం. దీని సైజ్ వచ్చేసి 32 bits అనమాట. 32 bits అంటే 32/8 చేసుకుంటే కనుక 4 వస్తుంది. అంటే దట్ మీన్స్ 4 bytes అనమాట. లాంగ్ ఇంట్ యొక్క సైజ్ వచ్చేసి 4 bytes, దట్ మీన్స్ 32 bits అనమాట. సో మనం ఏదైనా లాంగ్ ఇంట్లో ఇన్ఫార్మ్ చేస్తే కనుక కంప్యూటర్ అనేది దానికి 4 bytes మెమొరీ అనేది అలోకేట్ చేస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. ఈ ఫ్లోట్లో సైన్డ్ కావచ్చు, అన్సైన్డ్ కావచ్చు, లేదా లాంగ్ ఫ్లోట్ ఇలా అంటూ ఏం ఉండదు, మొత్తం ఒకటే ఫ్లోట్. దీనికి ఇంత ఫార్మాట్ స్పెసిఫైర్ చెప్పాను కదా, %f. సో ఫ్లోట్ యొక్క రేంజ్ వచ్చేసి 1e up to -37 to 1e + 37. ఈ అంటే అర్థం ఏంటంటే N37 అని అర్థం. అంటే 1 to 37 నెంబర్స్ వరకు రాసుకుంటూ వెళ్ళిపోతే ఎంత పెద్ద నెంబర్ అయితే అవుతుందో ఆ మైనస్ నుంచి +37 వరకు అంత పెద్ద నెంబర్ అనమాట ఫ్లోట్ యొక్క రేంజ్ వచ్చేసి. సో అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకు రాశాను అనేది. కానీ ఇక్కడ ఫ్లోట్ అంటే ఏంటి, డేటా టైప్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, 0.6 digits వరకు ఆక్యుపై చేస్తుంది ఫ్లోట్ అనేది. సో పాయింట్ తర్వాత అట్నుంచి ఎంత పెద్ద నెంబర్ అయితే రాశారో అట్నుంచి 0.6 digits వరకు అయితే ఫ్లోట్ అనేది ఆక్యుపై చేసుకోగలదు, అలాంగ్ విత్ 6 decimal points అనమాట. సో ఫ్లోట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను రేంజ్. నెక్స్ట్ ఫ్లోట్ యొక్క సైజ్ వచ్చేసి 32 bits. 32/8 చేసుకుంటే కనుక 4 bytes. ఫ్లోట్ యొక్క మెమొరీ కూడా 4 bytes అనమాట. ఫ్లోట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డబల్, లాస్ట్ది. డబల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఇందా చెప్పాను కదా, ఫ్లోట్ యొక్క ఎక్స్టెన్షనే డబల్ కాబట్టి %1f అనమాట. దీని యొక్క రేంజ్ వచ్చేసి సేమ్ అనమాట. ఫ్లోట్కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డబల్కి కూడా సేమ్ రేంజ్ అనమాట. ఎందుకంటే రెండు ఒకటే కదా, దీని యొక్క ఎక్స్టెన్షన్ ఇది. బట్ ఫ్లోట్లో ఏం చెప్పాను, పాయింట్ తర్వాత 6 digits అనేది ఆక్యుపై చేసుకుంటుంది. బట్ డబల్ అనేది పాయింట్ తర్వాత 15 to 19 decimal pointsని అయితే ఆక్యుపై చేసుకునేది డబల్ అనమాట. అంటే 15 to 19 ఇది పాయింట్ అనుకోండి, పాయింట్ తర్వాత 15 to 19 వాల్యూస్ అనేది ఇది తీసుకోగలదు డబల్ అనేది.
మీరు ఇక్కడ ఏ నెంబర్ అయినా రాస్తారో ఆ నెంబర్కి 15 to 19 డెసిమల్ వాల్యూస్ అనేది హోల్డ్ చేసుకోగలదు డబుల్. బట్ ఫ్లోట్కి వచ్చేసరికి మీరు ఏ వాల్యూ అయితే రాస్తారో పాయింట్ తర్వాత అదే వాల్యూ 6 డిజిట్స్ మాత్రమే ఆక్యుపై చేసుకోగలదు. ఫ్లోట్కి డబల్కి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదే. సో సైజ్ ఆఫ్ డబుల్ కూడా అర్థమైంది కదా. దీని యొక్క సైజ్ వచ్చేసి 64 బిట్స్. ఇందా చెప్పాను కదా, బిట్స్ని బైట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 64/8 చేసుకోవాలి. 64/8 చేస్తే కనుక 8 బైట్స్. సో డబల్ యొక్క సైజ్ వచ్చేసి 8 బైట్స్, ఫ్లోట్ యొక్క సైజ్ వచ్చేసి 4 బైట్స్. దీని యొక్క డబలే కాబట్టి 4ని డబల్ చేస్తే వచ్చేది 8 కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ వచ్చేసి. దీనిలో నేను వాయిడ్ అనేది స్కిప్ చేశానంటే వాయిడ్ అనేది దేనికి కాదు, ఏమీ రిటర్న్ చేయదు. సో వాయిడ్కి ఏమీ రిటర్న్ చేయదు కాబట్టి దానికి సైజ్ ఉండదు, రేంజ్ ఉండదు, ఏమో ఒకవేళ మెమొరీ ఆక్యుపై చేసిన మెమొరీ ఉండదు, ఫార్మాట్ స్పెసిఫైర్ ఉండదు, ఏమీ ఉండదు కాబట్టి వాయిడ్. అది ఏం వాల్యూ రిటర్న్ చేయకపోతే వాయిడ్ వాడతాం. కొంతమంది కామెంట్ సెక్షన్లో అయితే చెప్తున్నారు, బ్రో మీరు ప్రోగ్రాంలో వాయిడ్ ఎందుకు రాస్తున్నారు, ఇంటికని క్యార్ కానీ ఏం రాయరేంటి అని. ఎందుకంటే వాయిడ్ నాకు ఏ వాల్యూ రిటర్న్ చేయదు కాబట్టి నేను అక్కడ యూజ్ చేసుకుంటున్నా. మీరు ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలి అనుకుంటే ఇంటి కావచ్చు, ఇంకేదైనా వాడుకోండి. కానీ నాకు ఏ వాల్యూ రిటర్న్ అవసరం లేదు కాబట్టి నేను వాయిడ్ వాడుకుంటున్నా. సో ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన కాన్సెప్ట్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకుంటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మామ. అలాగే సి చాలా కష్టం రాదు అనుకునే వాళ్ళకి నా వీడియో షేర్ చేసి సి చాలా ఈజీ అని చెప్పండి. ఎందుకంటే నేను అదే విధంగా సి చాలా ఈజీగా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.